రండి. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్ కిసాన్. రైతన్నలకు నమస్తే. మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఆదివారం వచ్చాము రైతుల సంతకి. తుని పశువుల సంత ఇది నేషనల్ హైవే మీద ఉంది. ఇటువైపు చర్చ్ ఉంటుందండి. రైట్ సైడ్న, లెఫ్ట్ సైడ్న చూస్తే డిమార్ట్ ఉంటుంది. డిమార్ట్కి దగ్గరలో ఉంది సంత. చూసారు కదా డిమార్ట్, అయ్యో డిమార్ట్కి దగ్గరలో తుని పశువుల సంత, భారీ సంత మార్కెట్, గవర్నమెంట్ మార్కెట్ యాడ్ ఇది. జైన్ కిసాన్ వారు ఆదివారం ఉదయాన్నే వచ్చాను. విపరీతమైన చలి ఎందుకు ఎక్కువ ఉంటుందంటే ఇక్కడ కొండ ఉంది. కొండ వల్ల విపరీతమైన చలి అండి. ఇక్కడ సంతలోకి వచ్చాం. ఇదిగోండి గవర్నమెంట్ మార్కెట్ యాడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉప కార్యాలయం తుని వచ్చాం మనం. ఇప్పుడిప్పుడే సంత వస్తుంది. గేదెలు, జాతిగల గేదెలు, ముర్రా, జాఫరాబాదీ, గ్రేడెడ్ ముర్రా, అన్ని రకాల గేదెలు వస్తాయి ఇక్కడికి. మామూలు సంత కాదు, అతి భారీ సంత అండి ఇది. చూసుకుంటూ మనం సంతలోకి వెళ్దాం. అందరూ ఎవరిని వదలం. గేదెలు చూసుకుంటూ మనం ఇప్పుడే వచ్చాం తుని సంత. ఎలా ఉన్నాయి ఏంటి ధరలు, వివరాలు, పాలు ఎన్ని ఇస్తాయి, మీవండి ఇవి. ఎలా చెప్తున్నారండి? ఎలా చెప్తున్నారు? ఏ ఊరు? తునేనా? ఎలా చెప్తున్నారు? ఒక చోట నుంచోండి, కనబడాలిగా రైతులకి. 1,10,000, 1,00,000 ఏది, 1,10,000 ఏది? 1,20,000 అది. ఏంటండి దాని ప్రత్యేకత? చూడదా? పాలు విషయానికి వస్తే ఎంత? 6-7 పూట కంటే 13-14. ఎన్ని నెలలు చూడి 10 రోజులు. ఇది 1,10,000. సంతలోకి వస్తున్నారు జనం. వేగంగా వ్యాన్లు వచ్చేస్తున్నాయి. ఏపీకి పెద్ద సంత అండి ఇది. నేను చెప్తున్నా బాబు, బాగున్నావా? ఎలా? 1,85,000. ఎన్ని నెలలు చూడి తయారీ? ఫైనల్ 1,70,000 అయితే ఫైనల్. ఎన్నో ఈత? రెండో ఈత. సరే సార్, 1,70,000 అయితే ఇచ్చేస్తాడు అంట రైతు మాటల్లో వింటున్నారు. చూడండి,
ఏం చెప్తున్నా? బాగున్నావా కదా? ఏం చెప్తున్నా? 1,00,000. ఎన్నెళ్ళు చూడి తయారీ. ఎన్నో ఈత? రెండో ఈత. సరే సరే, మన రైతన్నలు అందరు చూసి వస్తారు. అప్పుడే వచ్చేసారు, చూసావా మనోళ్ళు? వైజాగ్ నుండి వచ్చారు, హైదరాబాద్ అంట, ఎర్రగడ్డ, సంగారెడ్డి. అప్పుడే మనోళ్ళు వచ్చేసారు కదా. అలమండ అంట, ఇప్పుడే చూశాను నేను. అది మనోళ్ళు వచ్చున్నారు. తుని జాతిగల గేదెలు, పాల గేదెలు, పాడి సూడి గేదెలకి ప్రసిద్ధి అండి. పాడి సూడి పచ్చి గేదెలు కూడా ఉంటాయి ఇక్కడ. దూడ చూడండి, దూడతో ఉంది. ఎంత చెప్తున్నారండి? ఎంత? 1,00,000. ఎన్నో ఈత? రెండో ఈత. ఎన్ని నెలల దూడ? రోజులు? 3 రోజులు దూడ. అబ్బా, చాలా ఆరోగ్యంగా ఉంది. 3 రోజులు. పాలు ఎన్ని ఇస్తుందండి? 4 లీటర్లు ఇస్తుంది. ఎన్నో ఈత? రెండో ఈత. 4 లీటర్లు అంటే రోజుకి 8 లీటర్లు ఇస్తుంది. ఫైనల్ ఎంత చెప్తున్నారు? పొట్ట కింద ఏంటి సెగ్గడ్లా ఉంది? ఆహా ఆహా, నీరు తొక్కిందా? సరే. ఎంత తెచ్చారు మీరు? ఎంత తెచ్చారు? ఎన్ని గేదెలు? 3 తెచ్చారు. ఆహా, ఆ 3ఆ? అదెంతండి? 65. ఎన్ని లీటర్లు వేస్తుంది? సూడా? ఎన్ని నెలలు సూడి? తయారే. ఎన్నో ఈత? తొలి ఈత. ఇది మళ్ళీ అది తొలి. తొలి ఎన్ని లీటర్లు సుమారు? 3, 3, 6. ఇదండి 1,05,000. చూడదే రోజులేనా? రోజులే. ఎన్నో ఈత? 10 రోజులు. ఇది ఎంతకి ఇస్తారు ఫైనల్? ఫైనల్ ఎంత? రైతు మాటల్లో వింటున్నారు కదండి రైతన్నలారా, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఉంటానండి. మనం ధరలు వివరాలు రైతు మాటల్లోనే విందాం. ముందు మనం చూసుకుంటూ వద్దాం పరిస్థితులు, ఆ రేట్లు, ఆ గేదెలు, గేదె లాక్టేషను అన్నీ అడుగుతూ చూసుకుంటూ వెళ్దాం. ఉదయాన్నే వచ్చాను, ఇవ్వండి ఇప్పుడిప్పుడే వ్యాన్లు వస్తున్నాయి. రైతన్న ఎంత చెప్పా? రైతన్న ఎంత? ఎందుకు దాక్కుంటాం? ఎందుకు తమ్ముడు? మీ కాదా గేదెలు? మరే బాగున్నారా? మొన్న వీడియో చూసారా? ఎలా చెప్తున్నారు చెప్పండి. 2,60. ఫైనల్?
ఓ 50. ఎన్నో ఈత ఇవి? ఇది 3. అది తొలి, ఇది 3. ఎన్ని లీటర్లు ఇవ్వచ్చు? 6, 6, 12 రోజు. చూస్తున్నారు కదా రైతన్నలు, రైతు మాటల్లో మనకేమైనా అవకాశం ఉంటే చూసుకోండి. జైన్ కిసాన్ వాళ్ళదే. ఓకే. ఏం చెప్తున్నారండి? 1,20,000. బాగున్నారా? నిన్న కలిసాంగా మనం. చూసారా? బాగున్నారా? తోడు కాదు, ఇది తోడు కాదు. ఎంత చెప్తున్నావు తమ్ముడు? ఎంత? ఆవులు కూడా వచ్చినాయండి మన సంతలో, తుని సంతలో. వద్దండి, గేదెలు తెచ్చి రైతన్నలు ఇక్కడ వాటిని క్లీన్ చేసుకుంటారు. పంప్ హౌస్ అండి ఇది. తమ్ముడు ఎంత చెప్తున్నారు? 1,05,000. ఎన్నో ఈత?
తొలిపేయి ఎన్ని నెలలు 10 తొలిపేయి 1,05,000. బాగుందండి కండిషన్. ఎంత చెప్తున్నారు 75. ఎన్నో ఈత తొలి ఈత. రెండో ఈత ఎన్ని లీటర్లు ఇస్తుంది? 8 లీటర్ల పాలు 448. ఫైనల్ ఎంతకి ఇస్తారు? అదే మేము ఛానల్ వాళ్ళం, జైన్ కిసాన్ ఛానల్ చూసి వస్తారు రైతన్నలు, అందుకు ఫైనల్ ఎంత అడిగా. చెప్పండి. 73. చూశారు కదండి తుని పశువుల సంత. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.